పోటాపోటీగా నడుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువేం లేదు. సో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కూడా కైవసం చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడక్కడ ప్రభావం చూపిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల్లో బీజేపీ బలం కనిపిస్తుంది. అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా బీజేపీ బలం కొంత కనిపిస్తోంది. రైట్, ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి, కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. సో అక్కడటువంటి అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నవీన్? రైట్ శ్రీకాంత్, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీకి ఒక కార్పొరేషన్ కు సంబంధించి అంటే కౌంటింగ్ జరుగుతుండగా ఇటు అంటే ముఖ్య ఫస్ట్ నుంచి కూడా మనం అనుకుంటున్నట్టు ఏదైతే అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులు ఉండగా మొదటి ఫలితం అక్కడి నుంచి వస్తుందని ఆశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అశ్వారావుపేట మున్సిపాలిటీలో అక్కడ అంటే మొత్తం 22 వార్డులు ఉండగా 22 వార్డులకు కూడా ఫలితాలు అంటే తెలిసిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ మొత్తం 18 వార్డులలో అయితే కాంగ్రెస్ విజయకేతం ఎగరవేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2 వార్డులలో బీఆర్ఎస్, ఒక వార్డులో ఇండిపెండెంట్, ఈ విధంగా అంటే మొత్తం 22 వార్డులలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిపత్యం అయితే కనిపించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య అయితే ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అందరూ భావించినా కూడా ఏదైతే అక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలను కైవసం చేసుకోవడంతో అక్కడ మొదటిసారిగా ఎన్నికలు జరిగినటువంటి అశ్వారావుపేట మున్సిపాలిటీలో అయితే కాంగ్రెస్ జెండా ఎగిరిందని కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులు ఉండగా ఇల్లందులో కూడా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ సుమారు 10 వార్డులకు పైగా అంటే రిజల్ట్ విడుదలైన నేపథ్యంలో అక్కడ 8 వార్డులకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గెలుపొందింది. మరికొన్ని వార్డులలో అయితే ముందంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ కూడా ఇల్లందులో కూడా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే వెనుకంజలోనే ఉందని కూడా చూడొచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం బ్యాలెట్ రిజల్ట్ మాత్రమే బయటకు, బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన రిజల్ట్ ఒకటే బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతానికి 60 డివిజన్లకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ అయితే అంటే సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా స్పష్టంగా కాంగ్రెస్ మరియు సిపిఐల మధ్య అయితే అంటే హోరాహోరీ నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక 5 నుంచి 6 వార్డులు మాత్రం బీఆర్ఎస్ అంటే ముందంజలో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ కూడా మనం ముందు నుంచి చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ 32 నుంచి 36 సీట్లు గెలుపొందుతుందంటూ కూడా మనకి ఉన్నటువంటి ట్రెండ్స్ అంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దానికి తగ్గట్టే ఇప్పుడు 60 డివిజన్లలో కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు. కొన్ని వార్డులలో ఇటు సిపిఐ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి అంటే బీఆర్ఎస్ వారు కేవలం 5 నుంచి 6 స్థానాల్లో మాత్రం వాళ్ళు అంటే ఆ ముందంజలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని స్థానాల్లో అంటే 1 నుంచి 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు హవా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే అంటే ఒక కార్పొరేషన్ మరియు 2 మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్ పై అయితే అందరూ అంటే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దానికి మున్సిపల్ ఎన్నికల ట్రెండ్ అయితే చాలా ఎగ్జైట్గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రధాన ప్రతిపక్ష